తీసేయాలి. ఫొటోస్కే బాగుంటాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నమస్కారం, ప్రెస్ అండ్ మీడియా మిత్రులు. యూ గైస్ హ్యావ్ బీన్ రియలీ మై ఫ్రెండ్స్ సిన్స్ మై డే వన్. థ్యాంక్ యూ సో మచ్. సో మా డైరెక్టర్ జయశంకర్ గారు చెప్పినట్టు దిస్ ఇస్ జస్ట్ ద టైటిల్ లాంచ్. అది చాలా కుతూహలం కలిగిస్తుంది, లాట్ ఆఫ్ క్యూరియాసిటీ అరౌండ్. అండ్ నాకు కూడా నాకు నేను మనం జూమ్లో కదా నరేషన్ డ్యూరింగ్ ద లాస్ట్ లాక్డౌన్ నేను విన్నాను. అండ్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నా గురించి అందరూ ఏదైతే అనుకుంటారో దాన్ని చాలా కొత్తగా ట్రై చేస్తారు. అండ్ సోషల్ అవేర్నెస్ ఉంటుందని రాజేందర్ రెడ్డి గారు చెప్పారు. సో ఈ రెండు కలిపిన ఎలిమెంట్స్ నాకు అరీని యాక్సెప్ట్ చేసేలా చేసింది. డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. నేను అరీ స్టోరీ విన్నప్పుడు ఇప్పుడున్న ఓటీటీస్లో లైక్ ఇంటర్నేషనల్ లైక్ ఓటీటీ ఆర్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ ఇవన్నీ ఎంత అమేజింగ్ కాంటెంట్ వస్తుంది, మన వాళ్ళు ఎందుకు తీయట్లేదు ఇలాంటివి అంటే సూపర్ న్యాచురల్స్ ఆర్ ఫ్యాంటసీస్ ఆర్ థ్రిల్లర్స్ ఏవైనా కూడా చాలా చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సో నియర్. ద వరల్డ్ హెస్ బికమ్ సో స్మాల్ బికాస్ ఆఫ్ ఓటీటీ. సో మనం కూడా వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్ అన్నప్పుడు ఇలాంటి స్టోరీ విన్నప్పుడే అనుకున్న అమ్మయ్య వీఆర్ స్టార్టింగ్ అని అనిపించింది నాకు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ జయ సార్. అండ్ థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్స్ ఆర్వి సినిమాస్ శేషు గారు అండ్ శ్రీనివాస్ గారు. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ, సైదరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, రవీందర్ సార్ అండ్ బుచ్మయ్య థ్యాంక్ యూ. అండ్ మా మైత్రి రవి సార్, నేను రంగమ్మత్తని అయిపోయాను. ఐఎమ్ ఫర్ ఎవర్. అండ్ ఇది చాలు. యాక్చువల్లీ నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, రంగస్థలం రంగమ్మత్త చేస్తున్నప్పుడు ఇలా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు అసలు ఓ మై గాడ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనిపించింది. బట్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐ గాట్ లేటర్, నాకు ఇది ఉంటే చాలు, నాకు ఇంకే సినిమాలు రాకపోయినా పర్లేదు అనుకున్నాను నేను. ఆ తర్వాత అలాగే జరిగింది. 2 years వరకు మీరందరూ కూడా నన్ను అడిగారు ఏంటి సినిమాలు చేయట్లేదు మన ప్రెస్ వాళ్ళందరూ. కొంతమంది రావట్లేదు అంటారు, కొంతమంది చేయట్లేదు అంటున్నారు. బట్ ఐఎమ్ లైక్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఇంకా చాలు నాకు ఈ జన్మకి అనుకున్నా. బట్ మళ్ళీ ఓ 2 years తర్వాత నాలోని గ్రీడీ యాక్టర్ బయటకు వచ్చి లేదు ఐ వాంట్ టు డూ మోర్ అని చెప్పి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్. చాలా లక్కీ ఫీల్ అవుతాను దట్ ఇలాంటి క్యారెక్టర్స్ రాస్తున్నారు, ఇలాంటి స్క్రిప్ట్స్ రాస్తున్నారు. నాకు వచ్చిన ధైర్యమో నేను ఇచ్చిన ధైర్యమో తెలియదు, కానీ చాలా కొత్తవి ఎక్స్పెరిమెంట్ చేసే స్క్రిప్ట్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ పుష్ప. ఫర్ మీ దాక్షాయిని ఈజ్ అమేజింగ్. కనిపించినంతలో కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సుబ్బు సార్ దయ వల్ల పార్ట్ 2లో కూడా బాగుంటుంది అనుకుంటే ఇంకా ఐ కాంట్ వెయిట్ టు స్టార్ట్.